విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3BHK 4BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ప్రస్తుతం మనతో ఉన్నారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు లీలావతి గారు. మేడం గారు నడిచి అడిగి తెలుసుకుందాం కొన్ని విశేషాలు. నమస్తే మేడం. ఈరోజు మేడం చెప్పండి, అంటే భద్రాచలం అభివృద్ధి గురించి మీ విశ్లేషణ గురించి చెప్పరా? ఐకాన్ మీడియా వారికి ప్రత్యేకంగా రాజపేట నుంచి ధన్యవాదాలు తెలుపుతూ 2014లో తెలంగాణలో ఉన్న 5 పంచాయతీలని ఆంధ్రాకి విభజన దాంట్లో ఆంధ్రాకి పోవటం జరిగింది. అందుట్లో రాజపేట భాగం. ఇప్పుడు నేను నుంచున్న ఈ యువతల పక్క మొత్తం ఆంధ్ర, ఎదరేమో తెలంగాణ. కానీ అటు తెలంగాణ వాళ్ళేమో ఇది ఆంధ్రాకి వెళ్ళిందని చెప్పేసి తెలంగాణ వాళ్ళు పట్టించుకోవట్లా. ఇటు ఆంధ్ర వాళ్ళు చివరి భాగం కాబట్టి ఆంధ్ర వాళ్ళు రోడ్లు కానీ డ్రైన్లు కానీ కనీసం చెత్త ఎత్తుపోయే దాంట్లో కానీ తెలంగాణ గోదావరి వాటర్ వస్తుంది. ఆంధ్ర వాళ్ళకి యువతల పక్క అందరూ గోదావరి నీళ్ళు తాగుతుంటే అవతల పక్క గోదావరి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అట్లాగే స్తంభాలు కూడా గతంలో తెలంగాణలో వేసిన స్తంభాలు ఉన్నాయి. మీటర్లు ఇమ్మంటే తెలంగాణ వాళ్ళేమో మేము వేసిన స్తంభాలకు బిగించడానికి కరెంటు వైరు వేయడానికి లేదని వీళ్ళు అంటారు తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళేమో మేమిద్దరం తెలంగాణ మేము ఆంధ్ర కూర్చొని పరిష్కారం చేస్తామని ఇప్పటికీ దగ్గర 14 నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త మీటర్లు ఇచ్చిన పాపాన పోలా. అట్లాగే గ్రామ పంచాయతీ పన్ను ఆంధ్ర వాళ్ళు కట్టించుకుంటున్నారు. రేషన్ కార్డు ఆంధ్రాలో ఉంది. ఇంటి పన్ను ఆంధ్రాలో కడతాను. రేషన్ కార్డు ఉంది. వాటర్ ఐడియా కార్డు ఆంధ్రాలో ఉంది. కానీ ఇక్కడ వచ్చే అభివృద్ధి మట్టికి ఏమి ఇవ్వట్ల ఆంధ్ర నుంచి. అయితే రేషన్ ఒకటి కేంద్రం ఇచ్చే రేషన్ 5 కేజీలు, తర్వాత ఇస్తే 16 కేజీ ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఆంధ్రాలో అన్ని అభివృద్ధి ఇంటికి వెళ్ళి పింఛని ఇస్తున్నారు. మీకేం కావాలో చెప్పండి అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఇటుపక్క తెలంగాణ ఇటుపక్క ఆంధ్ర అవటంలో చివరి భాగంలో అస్సలు ఆంధ్ర వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లా. కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు గతంలో ఉన్నట్టుగా అంటే ఇంకా అభివృద్ధి ఏమి లేదు. ఇంకా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇటు మీటర్లు లేవు, ఒక అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు. ఈ వర్షాకాలం వస్తే ఎక్కడెక్కడ రోడ్ల మీద ఎక్కడెక్కడ నీళ్ళు నిలిచి దోమలు, డెంగ్యూ, మలేరియా ఈ జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి మీరు విభజనలో కానీ కలిపితే భద్రాచలంలోనన్నా కలపాలి, లేదా అభివృద్ధి కార్యక్రమాలన్నా చేయాలని చెప్పేసి రాజపేట వాస్తవాలుగా కోరుతున్నాను. మీరు అసలు ఈ రాజపేట చివరిని అసలు ఎటపాక పంచాయతీలో ఉంది, కానీ ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా మీరు ఈ ఛానల్ ద్వారా అయినా మా రాజపేటను పట్టించుకుంటారని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాను. మేడం, సున్నం రాజయ్య గారు ఉన్నప్పుడు అభివృద్ధి పదంలో బాగా నడిచింది భద్రాచలం అనేది. తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ వచ్చిందో మొత్తానికి బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే నిర్లక్ష్యం చేస్తుంది. దీన్ని బట్టి మీరు ఏం చూస్తారు మేడం? మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి? మీరు అడిగే డిమాండ్స్ ఏవి? ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. మేము 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు తప్ప, తర్వాత రైతు రుణాలు కానీ ఇవన్నీ 2500 ఇస్తున్నారు. అవి కానీ పింఛనీలు 2000 వస్తుంటే 4000 చేస్తామన్నారు. అది కానీ ఏ ఒక్కటి కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఏంటంటే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. మాకు టైం ఏముండి బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిపోయింది, మాకు టైం ఏమన్నా అన్నారు. సంవత్సరం కూడా పూర్తయింది, ఇంతవరకు కూడా ఏమి లేదు, వాళ్ళు చేసింది ఏమి లేదు. కాబట్టి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు ఆంధ్ర పార్టీ కానీ పట్టించుకోవాలని చెప్పి మా రాజపేటని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇదండి ఇక్కడ ప్రజల ప్రస్తుతం డిమాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.